భయ్య రన్వే ఎంఎల్ వాళ్ళు ఒక నెక్స్ట్ లెవెల్ ఏ మోడల్ అయితే తీసుకొచ్చారు. లిటరల్ గా షాక్ అవుతారండి. ఎందుకంటే నిజంగా మీరు ఒక షార్ట్ ఫిల్మ్ కాదు, ఒక హాలీవుడ్ రేంజ్ లో సినిమానే మీరు ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వీళ్ళ Gen 4 వర్షన్ ఏ మోడల్ అయితే గూస్ బంప్స్ అయితే వస్తుంది. ఒకసారి నేను కొన్ని శాంపుల్ వీడియోస్ చూపిస్తాను, ఆ తర్వాత మీరే చెప్పండి ఆ మోడల్ ఎలా ఉందో. తాజాగా రన్వే ఎంఎల్ వాళ్ళు డెవలప్ చేసిన కంప్లీట్ ఏ మోడల్తో డెవలప్ చేసిన వీడియో అనమాట. మీరు చూడడానికి ఏదో హాలీవుడ్ సంబంధించిన ఏదో సినిమాలో ఒక సీన్లా కనిపిస్తుంది కదా, కాకపోతే ఇది నిజంగా ఏతో జనరేట్ చేసిన వీడియో. సో అంత కంటిన్యూటీ షార్ట్తో వీళ్ళు డెవలప్ చేస్తున్నారు అనమాట ఏ మోడల్స్ని. మరి ఏంటి ఏ మోడల్ పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 10th బ్యాచ్ ఏప్రిల్ 8వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అదే రోజు లెవెల్ 2 ఆర్ అడ్వాన్స్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. మన ఏ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. రీసెంట్ గానే రన్వే వాళ్ళు రన్వే Gen 4 వర్షన్ తో కొత్త ఏ మోడల్ అయితే డెవలప్ చేశారనమాట. దాన్ని లాంచ్ కూడా చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కొన్ని టీజర్ వీడియోస్ కూడా వీళ్ళు చూపించారు. ఒక్కొక్క సీన్ అయితే మీకు ప్లే చేస్తాను. ఫస్ట్ ప్లే సీన్ అయితే సో చూస్తే కనుక ఒక జీప్ అలాగ వెళ్తుంది ఒక ఫారెస్ట్లోకి. అది చాలా కంటిన్యూటీ, ఒక పర్సన్ ఎవరైతే ఒక లేడీ పర్టికులర్ జీప్ నడుపుతున్నారో అది కంటిన్యూటీ షాట్లో వస్తుంది. మీకు ఎక్కడ కూడా ఒక ఇమేజ్ లాగా అయితే ఫీల్ అవ్వట్లేదు. అంత రియలిస్టిక్ ఈ పర్సన్ ఏదో ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళి అటు ఇటు దిక్కులు చూస్తున్న ఒక లేడీలా కనిపిస్తుంది కదా. కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇదంతా కూడా ఏదో జనరేట్ చేసిన వీడియోనే. ఇక్కడ ఇది లైట్స్ ఆఫ్ అవ్వడం కానివ్వండి, లేకపోతే ఇక్కడ మంటలు అలవడం కానివ్వండి, ఇది ఎక్కడ కూడా ఒక పర్సన్ కెమెరా పెట్టి షూట్ చేసిన వీడియో అయితే కాదు. ఎంత రియలిస్టిక్గా వీడియోని డెవలప్ చేశారంటే ఏ లెవెల్లో వీళ్ళ మోడల్ వర్క్ అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలానే ఇంకొక మోడల్ ఎగ్జాంపుల్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. క్వాలిటీ జనరేషన్ ఏ రేంజ్లో ఉంటుంది అన్నట్టుగా చూపిస్తున్నారు. సో ఏదో సినిమాని చూపిస్తున్నట్టుగా ఏదో కెమెరా ఎక్కడికో తీసుకుని, ఈవెన్ కార్టూన్స్ కూడా రియలిస్టిక్ ఎవరో వర్క్ చేస్తే ఒక 2-3 నెలల పాటు వర్క్ చేస్తే వచ్చిన అవుట్పుట్ లాగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ విజువల్ ఎఫెక్ట్స్ చూస్తున్నాక ప్రతి సీను, బట్ ఇదంతా కూడా ఏదో డెవలప్ చేసిన కంటెంటే. మీరు జస్ట్ కొంచెం ఊహించడానికే కొంచెం ఏ లెవెల్ ఆఫ్ టెక్నాలజీని వాడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అలానే రన్వే ఎంఎల్ వాళ్ళ ఫౌండర్స్ కూడా ఈ మోడల్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఈ క్లోజ్అప్ ఆఫ్ ద వుడెన్ టాయ్ ఫ్రమ్ అని చెప్పి ఒక ఇమేజ్ని అయితే ఇచ్చి ఒక సైడ్ వాక్లో ఆ పర్టికులర్ దాన్ని ఈ ఇమేజ్ టూలో కావాలన్నట్టుగా ఒక ఇమేజ్ని అయితే జనరేట్ చేస్తున్నారు. జస్ట్ వాళ్ళ చేతుల్లో తీసుకున్న ఒక పరికరం ద్వారా ఒక వీడియోనే క్రియేట్ చేస్తారు వీళ్ళు. చూడండి, ఆ బాల్ నుంచి అలా పడుతుంది, ఆ మనుషులు వెనకాల వెళ్తుంది, మళ్ళీ ఇంకొక చోట అదే ప్లేస్లో అదే ఫోల్డ్ చేసింది, ఒక స్నో దగ్గర ఉంది, డెజర్ట్ దగ్గరికి వెళ్ళిపోయింది అదే బాల్. ఇలా వివిధ రకాల ఎఫెక్ట్స్ ఈ మోడల్ అయితే వర్క్ చేస్తుందని చెప్తున్నారు. అలానే సింహం పైనుంచి రావడం, లేకపోతే ఒక పాము ఎక్కడో వచ్చి ఒక సిగ్నల్ బోర్డు మీద చెక్కడం, లేకపోతే ఒక ఊసర వెళ్ళి ఒక జిరాఫీ, ఏనుగు, వీటన్నిటిని కూడా కంప్లీట్గా ఏదో జనరేట్ చేసిన వీడియోస్. ఇవన్నీ మీకు మరింత క్లియర్గా అర్థం కావడం కోసం వీళ్ళు ఒక వీడియోని కూడా చేశారు. వాస్తవానికి జస్ట్ ఒక ఇమేజ్ని అయితే ఇన్పుట్గా ఇచ్చారనమాట. సో ఈ పర్టికులర్ ఇమేజ్ని ఇన్పుట్కి ఇచ్చారు రన్వే ఎంఎల్ సంబంధించిన వర్షన్ 4 మోడల్కి. దాని తర్వాత వీళ్ళు ప్రాంప్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ పర్టికులర్ పర్సన్ ఏదైతే ఉన్నారో చుట్టుపక్కల చూడాలి, కెమెరా అయితే ఆ వ్యక్తి మీద జూమ్ ఇన్ అవ్వాలనేది ప్రాంప్ట్. అలా ఇచ్చిన తర్వాత ఆ ఇమేజ్ ఎలా మారిందో చూద్దాం. సో ఆ వ్యక్తి ఉన్నాడు, చుట్టుపక్కల చూస్తున్నాడు, కెమెరా జూమ్ అయింది. ఇప్పుడు అదే ఇమేజ్కి ఇంకొక ప్రాంప్ట్ ఇస్తున్నారు. ఇలా తిరిగి నడుస్తున్నాడు అని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఎలాగ వీడియో మారిందో చూద్దాం. తిరిగాడు, అలా వెళ్ళిపోయాడు. ఇక్కడ గమనిస్తే ఆ వ్యక్తి సంబంధించిన ప్యాంట్ వేసుకున్నాడా లేకపోతే షార్ట్ వేసుకున్నాడా ఎవరికి తెలియదు. జస్ట్ ఆ షర్ట్ ఎక్కడ వరకు ఉంది అది ఇమాజిన్ చేసుకుని కంప్లీట్గా ఈ షర్ట్ వేసుకుని ఉండొచ్చు, ఆ ప్యాంట్ వేసుకుని ఉండొచ్చు అని అదే ఇమాజిన్ చేసుకుని వీడియో అవుట్పుట్ అయితే జనరేట్ చేసింది. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఇచ్చిన ప్రాంప్ట్ చూడండి, కెమెరా నుంచి రైట్ సైడ్ తిరిగాడు, ఒక డార్క్ కేవ్లోకి వెళ్ళిపోయాడు. అలాంటప్పుడు కూడా కెమెరా అతను ఫాలో అయిందని ఇంకో ప్రాంప్ట్ ఇచ్చారు. కుడివైపు తిరిగి ఒక దట్టమైన గృహలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ గుహను కూడా క్రియేట్ చేసింది. ఆ గృహలోకి అయితే వెళ్ళిపోయాడు. ఒక ఏలియన్ ఇలా డిఫరెంట్ ఎఫెక్ట్స్తో ఇలా మోడల్ని అయితే చేశారనమాట. ఈవెన్ ఎక్కడితో అయిపోలేదు,
మీరు ఆ మోడల్ ఏదైతే ఉన్నారో ఆ ఇమేజ్ని ఎన్ని రకాలుగా క్రియేట్ చేసి చూడండి. జస్ట్ చుట్టుపక్కల ఈ పర్సన్ చుట్టుపక్కల ఏముండొచ్చో దాన్ని క్రియేట్ చేయమంటే కూడా చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా క్రియేట్ చేసింది ఈ మోడల్. దాని తర్వాత ఇతను ఒక యానిమేటెడ్ ఎఫెక్ట్ ఇస్తే యానిమేటెడ్ ఎఫెక్ట్ కింద మారిపోయాడు, ముసలి ఎఫెక్ట్ కింద మారిపోయింది. ఈవెన్ మీరు 4K కావాలనుకుంటే 4K కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు రన్వేఎంఎల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే కనిపిస్తాయండి. వీళ్ళు ఇచ్చిన శాంపుల్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా మీకు మ్యాక్సిమం రన్వేఎంఎల్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. కొన్నిసార్లు అయితే ఇక్కడ కూడా ప్లే చేస్తున్నారు కొన్ని వీడియోస్ అయితే. అది చూడండి, నిజంగా ఎక్కడో ఒక సెల్ ఫోన్ చెక్కినట్టుగా అనిపిస్తుంది కదా. అలానే ఒక కారు, ఈ పర్సన్ ఎక్కడికో కొత్త ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడికో వెళ్ళినట్టు ఉంది. ఆ కెమెరా యాంగిల్ చూస్తే నిజంగా ఎవరో హాలీవుడ్ సినిమా సీన్లో కనిపిస్తుంది, కానీ నిజానికి ఇది ఒక ఏదో జనరేట్ చేస్తున్న ఒక వీడియో ఫుటేజ్. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇంత రియలిస్టిక్గా వీళ్ళు ఒక మోడల్ని డెవలప్ చేసుకోగలిగారంటే కెమెరామ్యాన్ పని అవుతుంది, లేకపోతే విఎఫ్ఎక్స్ ఆర్టిస్టుల పని అవుతుంది, లేకపోతే యాక్టర్స్ అవసరం ఏమైనా ఉంటుందా? ఇన్ని ప్రశ్నలు అయితే తలుగుతాయి. ఆ రేంజ్లో వీళ్ళైతే ఏ మోడల్ అయితే డెవలప్ చేశారు. నేను యాక్చువల్గా ఈ మోడల్ని టెస్ట్ చేద్దామని చెప్పి రన్వేఎంఎల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళు వెర్షన్ 4ని వాడాలంటే కనుక అప్గ్రేడ్ చేసుకోమని అడుగుతున్నారు. ప్రజెంట్ ఓన్లీ Gen 3 ఆల్ఫా టర్బో వెర్షన్ వరకు మాత్రమే మనం ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళు Gen 4 సంబంధించిన కొన్ని శాంపుల్స్ మాత్రం అయితే మనకి డిస్ప్లే అయితే చేస్తున్నారు. బట్ ఓవరాల్గా మాత్రం అయితే ఇనీషియల్ ఇంప్రెషన్స్ వరకు రన్వేఎంఎల్ Gen 4 వెర్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే నాకైతే అనిపించిందండి. వీళ్ళు చూపిస్తున్న శాంపుల్ వీడియోస్తోనే గూస్ బంప్స్ అయితే అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది ఈ ఫుటేజ్? మీకు ఇన్ కేస్ మీరు ఎవరైనా రన్వేఎంఎల్ సంబంధించిన 4 వెర్షన్ని ట్రై చేస్తే ఆ అవుట్పుట్ విజువల్స్ ఎలా వచ్చిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడు లేటెస్ట్ చేయగలని కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.